1-13 మన మనుషులతో ఎలా వ్యవహరించాలి అనేది నేర్పించింది. అంటే యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1-13 వరకు ఒక భాగం అయితే 14వ నుంచి మిగతాదంతా కూడా ఒక భాగం అన్నమాట. ఇక్కడ ఫస్ట్ మనం సంఘంలోకి వస్తున్న ప్రజలతో ఎలా వ్యవహరించాలి అనే దాన్ని చదువుకున్నాం. ఎక్కడి నుంచి 1-13. అయితే 14వ దగ్గర నుంచి మనకు దేవుడు ఏమి నేర్పిస్తున్నాడంటే అసలు విశ్వాసం అంటే ఏంటి, ఆ విశ్వాసం ఎలా ఉండాలి అనే దాన్ని నేర్పిస్తున్నాడు అనమాట. ఫస్ట్ ఆ 14వ నుంచి కొన్ని విషయాలు మనం ఫస్ట్ ధ్యానం చేసుకున్నాం. చూడండి, ఇక్కడ స్పష్టంగా యాకోబు రాసిన పత్రికలో 2:14 ఏం చెప్తున్నాడంటే, సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనా తనకు విశ్వాసము కలదని చెప్పినాడలా ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసము అతన్ని రక్షింపగలదా? ఇక్కడ చూడండి, చాలా మంది మాట్లాడే మాట ఏంటంటే, సేవకులు ఈరోజు సంఘాల్లో నేర్పించబడుతున్న బోధల్లో ఒక బోధ ఏంటంటే, మనం క్రియల ద్వారా నీతిమంతులుగా తీర్చబడలేదు, మనము కేవలము కృప ద్వారా మాత్రమే నీతిమంతులుగా తీర్చబడ్డామని చెప్తున్నారు. 100% ఏ మనిషి యొక్క క్రియల వలన నీతిమంతుడిగా మనిషి తీర్చబడ్డు, ఖచ్చితంగా మనిషికి విశ్వాసము ద్వారా మాత్రమే రక్షణ వచ్చింది. విశ్వాసము ద్వారా మాత్రమే మనిషి నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. అయితే విశ్వాసము ద్వారా మనం నీతిమంతుడిగా తీర్చబడ్డాం, కానీ క్రియలు చేయవసరం లేదని వాక్యం చెప్పట్ల. మనకు విశ్వాసం ఎంత ప్రాముఖ్యమో క్రియలు చేయడం కూడా అంతే ప్రాముఖ్యం. చాలా మంది ఈరోజు విశ్వాస జీవితాలు ఎలా ఉన్నారంటే, కేవలము దేవుని నమ్మితే సరిపోతుంది అనే ఒక ఆలోచనతో ఉన్నారు. కానీ క్రైస్తవ్యం మనకు దాన్ని నేర్పించలేదు. క్రైస్తవ్యం మనకు నేర్పించింది ఏంటంటే, మనం క్రియలతో విశ్వాసాన్ని చూపించాలి. దేంతో చూపించాలి? చూడండి, మనకు ఎలా నీతి కలిగింది అనేది వాక్యము స్పష్టంగా చెప్తుంది. మీరందరూ కూడా ఎఫెసీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8 నుంచి కొన్ని వచనాలు చదివితే స్పష్టంగా ఈ వచనాలు మనకు అర్థమవుతాయి. చూడండి, మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షించబడ్డారు. ఇది 100% మన వల్ల కలిగింది కాదు, దేవుని వరం. అంటే ఏంటంటే ఉచితంగా ఇచ్చాడు. వరము అంటే బహుమతి అని అర్థం. మనకు అర్థమయ్యే భాషలో బహుమతి డబ్బులు కడితేస్తారా, ఉత్తనేస్తారా? మనల్ని ప్రేమించి మనకి ఈ కొంతమంది ఉచితంగా ఇచ్చేదాన్నే బహుమతి అంటాం. ఆ తర్వాత చూడండి, అది క్రియ వలన కలిగింది కాదు. ఏంటి క్రియ వల్ల కలిగింది కాదంటే, నీతి మన క్రియల వల్ల కలిగింది కాదు. కాబట్టి ఎవరు అతిశయపడొద్దు. తర్వాత చూడండి, చూడండి, వాటి యందు మనం నడుచుకున్న వల్లని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమే ఆయన చేసిన పని అయి ఉన్నాం. చూడండి, ఇక్కడ దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, మనము క్రియల ద్వారా నీతిమంతులుగా తీర్చబడలేదు. 100% దేవుడు తను ప్రేమించి కేవలం కృప ద్వారానే మనం నీతిమంతులుగా తీర్చాడు. అయితే ఎందుకు మనల్ని దేవుడు రక్షించుకున్నాడు, ఎందుకు దేవుడు మనల్ని ప్రేమించి నూతనమైన సృష్టిగా చేశాడంటే, మనము క్రియలు కలిగిన వారిగా ఉండాలి అని. ఏ క్రియలు అంటే అక్కడ రాయబడింది సత్క్రియలు చేయవారిగా. ఏ క్రియలు అంటే, నువ్వు యేసు ప్రభు నమ్ముకున్నాను అని చెప్పి నువ్వు గనక సత్క్రియలు చేయని వాడివి అయితే, నువ్వు నమ్ముకున్నాను అని చెప్పేది కేవలము నిన్ను నువ్వు మోసం చేసుకోవడం తప్ప నువ్వు నిజంగా నమ్ముకున్న వ్యక్తివి కాదు. ఒక వ్యక్తి నిజంగా మారు మనసు పొందాడా పొందలేదా అనడానికి గుర్తు ఏంటి అంటే తను చేసే క్రియలు. ఒక వ్యక్తి చెడ్డవాడా మంచివాడా అనేది దేన్ని బట్టి నిరూపించబడుతుంది అంటే తన క్రియలను బట్టి మాత్రమే. అందుకే ఇక్కడ చూడండి, మనము దేని కొరకు నియమించబడ్డాం, దేని కొరకు సృష్టించబడ్డాం అంటే సత్క్రియలు చేయువారిగా ఉండడానికి దేవుడు నిన్ను నన్ను లోకం నుంచి కొన్నాడు. కానీ ఈరోజు చాలా మంది మందిరానికి అయితే వస్తున్నారు, దేవుడిని అయితే నమ్ముతున్నారు, కానీ హృదయాలు మారటల్లా. హృదయంలో కనికరం లేదు, ఎదుటి వాళ్ళ పట్ల జాలి లేదు. చాలా మంది జీవితాలు అలా మారిపోయానంటే స్వార్థ పరులుగా మారిపోయారు. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, స్వార్థ పరులు పరలోకం వెళ్ళరు. మీకు విషయం చెప్పనా, చాలా మంది జీవితంలో వాళ్ళ కడిపే వాళ్ళకి దేవుడు. చాలా మందికి పక్కనోడు ఎలా పోయినా పర్లా, వాళ్ళు మాత్రం శుభ్రంగా ఉంటే చాలు. క్రైస్తవుడి యొక్క ముఖ్య లక్షణం ఏంటంటే
మతాన్ని అనుసరించడం కాదు, క్రీస్తు యొక్క ఔన్నత్యాన్ని మనం ప్రకటించడం, క్రీస్తు యొక్క మనసుని కలిగి ఉండడం. దేవుడు మన కోసం, మనల్ని ప్రేమించి తన ప్రాణాన్ని మన కోసం ఉచితంగా ఇచ్చాడు. మనం వెల చెల్లించలేదు. కానీ ఈరోజు మనం చేసే పని ఏంటంటే ఆ దేవుడు వెల చెల్లించిన దానికి కూడా ఖచ్చితంగా మనం విలువనివ్వట్లేదు. నిజంగా ఈరోజు క్రిస్మస్ దినాలు మన జీవితంలో ముందుకు వస్తున్నాయి. ఇవన్నీ క్రిస్మస్ దినాలే, స్టార్ట్ చేస్తారు డిసెంబర్ నుంచి. అయితే క్రిస్మస్ లో చాలా మంది చేసే పని ఏంటంటే చక్కగా వాళ్ళు బట్టలు కొనుక్కుంటారు, వాళ్ళ ఇంట్లో పిండి వంటలు వండుకుంటారు, చక్కగా తింటారు. దీని స్వార్థం అంటారు. ప్లాట్ఫామ్ మీద పడుకున్న వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు, తిండి లేని వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. కనీసం పండగ పేరు చెప్పుకొని కూడా వాళ్ళకి సహాయం చేయరు. ఈరోజు క్రైస్తవ సమాజంలో కూడా చాలా మంది చేసే పని ఏంటంటే మందిరం మీద పెడతారు ఎఫెక్ట్ అంతా. దేని మీద? క్రిస్మస్ రాగానే పెయింట్లు వేద్దాం, పెయింట్లు ఉన్నా సరే క్రిస్మస్ రాగానే చర్చి అందంగా అలంకరించేద్దాం, అవి చేద్దాం ఇవి చేద్దాం అని చాలా మంది ఖర్చు పెడతారు. ఒక ఆయన నాతో చెప్తున్నాడు, దేవుడి సేవ అంటే నాకు ఎంత ఇష్టమో తెలుసా, ఎంతైనా ఖర్చు పెడతాను అంటున్నాడు. ఏ విషయం అంటున్నాడు తెలుసా? రంగు కాగితాలు కట్టే విషయంలో అంటున్నాడు. 10,000 ఖర్చు పెట్టి మందిరానికి రంగు కాగితాలు కట్టాడు. ఇలాంటివే, కానీ ఇలాంటివి కాదు, అవి బాగా ఖరీదైనవి అనమాట. 10,000 పెట్టి రంగు కాగితాలు కట్టి అంటున్నాడు, దేవుడి సేవ అంటే నాకు ఎంత ఇష్టమో తెలుసా, అవసరమైతే దేవుడి సేవ కోసం దేనైనా త్యాగం చేస్తాను అంటున్నాడు. ఇప్పుడు 10,000 ఖర్చు పెట్టే బదులు కనీసం 10 మందికి చలితో కొన్ని వందల మంది చచ్చిపోతున్నారు తెలుసా. ఈ క్రిస్మస్ సీజన్లో, క్రిస్మస్ సీజన్ అనే కాదు, నవంబరు, డిసెంబరు, జనవరి కొంచెము వేసవి కాలం వచ్చేదో లోపే కొన్ని వేల మంది చచ్చిపోతున్నారంట. అంతమందికి మనం ఏమి సహాయం చేయలేం. కానీ మనకు చేయదగిన సహాయం మనం చేయకపోతే నిజంగా మనం నమ్మిన వాళ్ళం కాదు. నమ్మకం అనేది కేవలం మాటల బట్టి నిరూపించబడదు. మీకు అర్థం కావడానికి ఒక విషయం చెప్తాను. ఇప్పుడు మీ పిల్లలకి మీ ప్రేమను దేని ద్వారా వ్యక్తపరుస్తారు? నిజంగా మనం దేవుని నమ్మాము అంటే క్రియల ద్వారా మాత్రమే మన నమ్మకాన్ని చూపించగలం. మీ పిల్లలకి మీరు మీ ప్రేమను దేని ద్వారా చూపిస్తారు? మాటల ద్వారానా, క్రియల ద్వారానా? మాటల ద్వారా చూపించేదాన్ని క్రియలు అనరు. మాటల ద్వారా చూపించేదాన్ని ఏమంటారంటే ఓవర్ యాక్షన్ అంటారు. కొంతమంది మాటలు ఎలా ఉంటాయి అంటే ప్రేమను వ్యక్తపరిచేసి అసలు వీళ్ళు మనల్ని ప్రేమించినంత ఎవరు ప్రేమించరు అనేది అట్లా ఉంటాయి. కానీ లోపల ఏముండిద్దో తెలుసా? అనవసరంగా వీళ్ళతో నేనున్నాను, అనవసరంగా వీళ్ళతో మాట్లాడాను అని లోపల ఏమనుకుంటారంటే మనతో మంచిగా ఉన్న వాళ్ళే చెడుగా ఊహించుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనము మన పిల్లలకు ఎలాగైతే క్రియల ద్వారా ప్రేమను చూపిస్తున్నామో విశ్వాసం అనేది కూడా సత్క్రియల ద్వారా చూపించాలి. ఇప్పుడు అందరికీ మనం ప్రపంచంలో వాళ్ళ సహాయం చేయకపోవచ్చు, కానీ సహాయం పొందదగిన వాడు నీ ఎదుటికి వచ్చినప్పుడు ఏం చేయాలంటే తప్పకుండా సహాయం చేయాలి. అది క్రీస్తు ప్రేమ. దేవుడు చెప్పింది ఏంటంటే నీలో కనికరాన్ని కోరుతున్నాడు. నువ్వు దేవుడి మీద విశ్వాసం ఉంచిన వ్యక్తి అయితే ఎదుటి వారిని కనికరిస్తావు. ప్రతి మనిషిలో కూడా పాప నియమం ఉంది. ఏ నియమం ఉంది? మనమందరం కూడా పుట్టుకతో పాప బీజాన్ని కలిగి పుట్టాం. అయితే ఎప్పుడైతే యేసుక్రీస్తును మనం అంగీకరించామో అప్పుడు జరిగిన విషయం ఏంటంటే దేవుడు మనల్ని పాప నియమం నుంచి విడిపించి ఆత్మ నియమంలోనికి నడిపించాడు. ఏ నియమంలోకి అంటే మీరు ఎప్పుడైతే యేసు ప్రభుని స్వరక్షకుడిగా అంగీకరించారో పరిశుద్ధాత్ముడు మీలోకి వచ్చాడు. పరిశుద్ధాత్ముడు మీలోకి వచ్చాడని గుర్తు ఏంటంటే మీలో ఉన్న పాప స్వభావం పోయి ఆత్మ స్వభావాన్ని మీరు ధరించుకుంటారు. శరీర క్రియలు ఏంటంటే అసూయ, మత్సరము, స్వార్థము ఇవన్నీ. కానీ ఆత్మక్రియలు ఏంటంటే మొట్టమొదటి మాట ప్రేమ. ప్రేమ ఏం చేసిద్దంటే అనేకులకి సహాయం చేసేదిగా చేసిద్ది. కానీ ఈరోజు దౌర్భాగ్యకరమైన విషయం ఏంటంటే మన తిండి మనం తింటాం, మనదే అంతా, మనం బాగుంటే చాలు, మన పిల్లలు బాగుంటే చాలు, ఈ మనస్తత్వాన్ని కలిగి ఉంటాం. ఎదుటివాడికి అక్కరతో ఉన్నదనుకోండి మనకెందుకులే అనుకుంటాం. దేవుడి మనస్తత్వాన్ని యాక్సెప్ట్ చేయట్లా. ఎందుకంటే దేవుడు నిన్ను ఏర్పరచుకున్నది, నిన్ను నూతన సృష్టిగా మార్చింది. ఎందుకంటే అనేకులకి నువ్వు సహాయం చేసే జ్యోతిగా ఉండాలని. ఎలా ఉండాలని? అందుకే చూడండి ఆ కింద వచనంలో చెప్తున్నాడు, 15వ వచనం యాకోబు రాసిన పత్రిక. సహోదరునైనను దిగంబరులై ఆనాటికి భోజనం లేక ఉన్నప్పుడు. ఏ నాటికి లేకున్నప్పుడు అంటే ఇప్పుడు సమాజంలో మనము చూస్తున్నప్పుడు కొంతమందికి మన ఎదురుగా ఉన్నవారికి భోజనం లేదనుకోండి, కొంతమంది ఏమనుకుంటారు తెలుసా, వీళ్ళకి అట్టాగే జరగాల. చర్చికి వచ్చేవాళ్లే
ఎదుటివాడు శ్రమలో ఉన్నప్పుడు, దరిద్రంలో ఉన్నప్పుడు నిందలేస్తూ ఉంటారు, అవమానాలుగా మాట్లాడుతుంటారు. మందిరానికి వచ్చేవాళ్ళు అని వాళ్ళు అనుకుంటున్నారు, కానీ వాళ్ళు మందిరానికి వచ్చినా కూడా ఉపయోగం లేదు. ఎందుకో తెలుసా? దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నీ సహోదరుడు లేదా నీ సహోదరి ఒకవేళ గనక అక్కరత కలిగి ఉంటే, ఆ పూట భోజనం లేకపోతే, తర్వాత చూడండి పహార వచ్చిన ఆగండి, మీలో ఎవడైనా శరీరంకు కావాల్సిన వాటిని ఈక ఎలా వెళ్ళండి అంటే, ఇప్పుడు మీరున్నారు, సహాయం కావాలి మీకు అంటే, మన దగ్గర లేకపోతే మనం ఏం చేయలేం, ప్రార్థన తప్ప. కానీ ఉండి కూడా చాలా మంది ఏమంటారు, డబ్బు అసలు బయట పెట్టడానికి అసలు డబ్బులు కొంతమందికి ఇష్టం ఉండదు. అంటే బయట పెట్టాలంటే లక్షల కోట్లు అవసరం లేదు. ఎవరన్నా మీ ఇంటికి వచ్చారనుకోండి, మా ఏరియా ఉంటుంది, ఎవరన్నా అడుక్కున్నాడు పొద్దున్న వచ్చారనుకోండి, ఇక మామూలుగా వాళ్ళ మీద గొడవలాడేస్తూ ఉంటారు. పొద్దున్నే వచ్చాం అది ఇది ఏది ఇదని. మా అమ్మమ్మ ఏం చేసేదంటే, అడుక్కునే వాళ్ళు ఇంటికి వచ్చారనుకోండి, అన్నం లేదనుకోండి, మాకు అరుగులు ఉండే అప్పట్లో పూరీలు ఉన్నప్పుడు, అరుగుల మీద వచ్చి సామాన్లు అమ్ముకునేవాళ్ళు, అడుక్కునేవాళ్ళు వచ్చి పడుకునేవాళ్ళు. అట్లా ఎవరైనా భోజనం లేక వచ్చి అమ్మ ఆకలేస్తుందంటే, మా అమ్మమ్మ ఏం చేసేదంటే, వండి పెడతానని చెప్పేసి కూర్చోబెట్టి వండి పెట్టి పంపించేది. మీరు ఎవరైనా చేస్తారా? బహుశా నేను కూడా చేయనేమో, ఎందుకంటే లేదని చెప్తాను లేకపోతే. అంటే నేను ఎందుకు ఈ విషయం చెప్తానంటే, తను అంత కనికరం కలిగిందనమాట. ఒక ఆవిడ కొల్లూరులో తన అత్తని చూడట్లేదంట, కోడలు ముసలావిడ అనమాట. దాదాపుగా సంవత్సరం పాటు అన్నం పెట్టిందంట మా మామ. పొద్దున, సాయంత్రం, మధ్యాహ్నం, అంటే 3 పూట్ల భోజనం పెట్టిందంట. చూడండి, అంటే ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నానంటే, కనికర స్వభావం. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే, మీ సహోదరులో ఎవరికైనా సరే ఈ లోకపు జీవనోపాధి కలిగి ఉండి, ఒకవేళ వారి అక్రతలు కలిగి ఉండి, వారి శరీరానికి కావాల్సింది ఇక శరీరానికి ఏమేం కావాలి? శరీరానికి ఏం కావాలి? ఆహారం కావాలా? వస్త్రం కావాలా? అట్లాంటిది ఇవ్వకుండా సమాధానంగా వెళ్ళు. చలి కాసుకో. చలి ఎట్ట కాసుకుంటారు? నువ్వు ఇస్తేనేగా. అందుకే ఒక సామెత ఉంది, ప్రార్థన చేసే మనసు కన్నా సహాయం చేసే చేతులే మిన్న అంట. దేవుడు కోరుకునేది ఏంటి తెలుసా? మనం సహాయం చేసే వ్యక్తులుగా మార్చబడాలి. దేవుడి సిస్టంలో 2 ఉన్నాయి, బాగా గుర్తుపెట్టుకోండి. ఆ 2 ఏంటంటే, అడుగుడి మీకు ఇవ్వబడును. రెండోది ఏంటి తెలుసా? ఇవ్వుడి మీకు ఇవ్వబడును. ఒకసారి చెప్పండి, అడుగుడి మీకు ఇవ్వబడును, ఇవ్వుడి మీకు ఇవ్వబడును. అడుగుడి మీకు ఇవ్వబడును, ఇవ్వుడి మీకు ఇవ్వబడును ఎందుకు చెప్పాడంటే, అడగవలసినవి ఆత్మ సంబంధమైనవి, ఇవ్వవలసినవి భౌతిక సంబంధమైనవి. ఈరోజు పిచ్చంతా ఎక్కడ తిరుగుతుందంటే దశంభాగాల దగ్గర తిరుగుతుంది. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు, పాస్టర్లు అంటే దశంభాగం, పాస్టర్లు అంటే దశంభాగం. అసలు దేవుడు దశంభాగాన్ని ఎందుకు ఏర్పాటు చేశాడు ఎవరికి తెలియదు. ఎంత కామెడీ అంటే, సమాధానాలు చెప్తున్నారు మన వాళ్ళు. దేనికి? దశంభాగం మా ఇష్టం, మీకెందుకు, మీరేనా ఇస్తున్నారు, ఇట్లాంటివన్నీ. కానీ అసలు దేవుడు దశంభాగాన్ని ఎందుకు నియమించాడనే చెప్పట్లా. అసలు తెలిస్తేనే చెప్పడానికి. బైబిల్ చదివేవాడు తక్కువ, మాటలు చెప్పేవాళ్ళు ఎక్కువైపోయారు. అసలు దేవుడు దశంభాగాన్ని ఎందుకు నియమించాడు తెలుసా? దశంభాగాన్ని 3 భాగాలు చేయాలి. ఎన్ని భాగాలు? ప్రతి దైవజనుడి బాధ్యత ఏంటంటే, దశమ భాగాన్ని 3 భాగాలు చేయాలి. ఒకటి మందిరం కొరకు, రెండోది ఎవరంటే పేదలు, వెధవరాండ్లు, ఇబ్బందులు ఉన్నవారి కొరకు, మూడోది ఎవరి కోసమో తెలుసా? దైవజనుని పోషణ నిమిత్తం. వచ్చిన కానుకలన్నీ సంచిలేసుకుని కూర్చోడానికి కాదు దశంభాగం దేవుడు ఏర్పాటు చేసింది. దశంభాగాన్ని దేవుడు ఎందుకు పెట్టాడంటే, మందిరం రన్ అవ్వడానికి, మందిరంలో వసతులు కావాలి కదా, ఆ వసతులు తీర్చబడటానికి. రెండవది ఏంటంటే, సంఘములో పేదలు, వృద్ధులు, తర్వాత నడివేసుకోగలిగిన వాళ్ళు, పని చేసుకోలేని వాళ్ళు, పేదలు ఉంటారు కదా, వాళ్ళకి ఆహారం పెట్టడానికి. అందుకే దేవుడు ఏం చెప్పాడు తెలుసా? నా మందిరంలో ఆహారం ఉన్నట్లు మీరు 10వ వంతు తీసుకురండి అన్నాడు. మందిరంలో ఆహారం ఎందుకు ఉండాలి అంటే, పోషించడానికి. సంఘం యొక్క బాధ్యత ఏంటంటే అనేకులకి పెట్టాలి. కానీ ఈరోజు దైవజనుల్లో చాలా మంది చేస్తున్న పని ఏంటంటే, దాచుకోవడం, దోసుకోవడం తప్ప ఏమీ లేదు. సహాయం చేసేవాళ్ళు చాలా తక్కువ అయిపోయారు. కానీ దేవుడు నియమించిన ప్రతి దానికి కూడా ఒక గొప్ప ఆధిక్యత ఉంది. అయితే ఇక్కడ చూడండి, దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, తన దేహమునకు కావాల్సిన ఇవ్వకపోతే, చదవండి తర్వాత, ప్రయోజనం ఏమనుందా? చాలా మంది ఉపవాసాలు అంటారు. ఏమంటారు? ఉపవాసాన్ని ప్రభా నాకు అది చెయ్యి, ఇది చెయ్యి. ఏం చేయడు. ఎందుకో చెప్పనా? అసలు నీ కనికరమే లేకపోతే నువ్వు ఎలా కనికరించబడతావు?
పాట పాడమంటే దయ్యగల వారిపై అని ఎత్తుకుంటాం కదా. దయ్యగల వారిపై దయ చూపిస్తాడు, కఠినీయుడ ఏం చూపిస్తాడు అంటే ఇప్పుడు నువ్వు కఠినంగా ఉంటే నీ మీదకి ఏం వస్తుంది? మీకు విషయం చెప్పనా, మీరు గనక క్షమిస్తే క్షమించబడతారు, మీరు క్షమించకపోతే క్షమించబడరు. రెండోది ఏంటో తెలుసా, మీరిస్తే దేవుడు మీకు ఇస్తాడు. అందుకే వాక్యం చెప్తుంది, విత్తువానికి విత్తనము ఏమంటారు, విత్తువానికి విత్తనం దయచేసేవాడు ఆయన అంట, భుజించేవాడికి ఆహారం ఇచ్చేది ఆయన అంట. అంటే నువ్వు విత్తనం విత్తుతుంటే నువ్వేమనుకుంటావు అంటే అయిపోతుంది అనుకుంటావు. అంటే ఏమనుకుంటావు, ఇప్పుడు నా దగ్గర 100 రూపాయలు ఉన్నాయి, ఈ 100 రూపాయలు ఇస్తే ఏమైంది అనుకుంటాను నేను, అయిపోతాయి అనుకుంటాం. కానీ మీకు విషయం చెప్పనా, అదొక విత్తనముగా నువ్వు ఒక వ్యక్తికి ఇవ్వడం వల్ల జరిగేది ఏంటంటే, ఆ విత్తనాన్ని నువ్వు అవజేసుకున్నావు నువ్వు అనుకుంటున్నావు, కానీ దేవుడు ఏం చేస్తాడు తెలుసా, విత్తే విత్తనానికి ఖచ్చితంగా విత్తనాన్ని ఇస్తాడు దేవుడు మరలానికి తిరిగి. ఇస్సాకుకి కరువులో సైతం విత్తాడంట ఇస్సాకు. ఏం చేశాడు? ఇప్పుడు ఒక మాట ఏంటంటే అక్కడ అర్థం చేసుకోవాల్సింది, అసలే కరువు వచ్చింది, అందరి దగ్గర ఏమి లేవు, ఎక్కడిత్తాడు ధాన్యం లేనప్పుడు అంటే ధాన్యాన్ని దాచాడు. ఎవరు? యాకోబా? ఇస్సాకు. యాక్టివ్గా ఉండాలి. ఇస్సాకు కరువులో సైతం విత్తగలిగాడంటే కారణం ఏంటి తెలుసా, దాచాడు విత్తనాలని. ఈరోజు మనం కూడా చేయాల్సిన పని ఏంటి తెలుసా, సహాయం చేయడానికి ఎవరైనా సరే మన దగ్గరకు వస్తారని కొంచెం తీసి దాయాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా, ఖచ్చితంగా దాన్ని విస్తరింప చేస్తాడు. మీకు బాగా గుర్తుపెట్టుకోండి, ఆర్థికంగా మీరు దీవించబడాలి అంటే కేవలం దశంభాగం గురించి నేను చెప్పట్లా. మళ్ళీ పాస్టర్ గారు ఎన్ని డబ్బుల గురించి చెబుతున్నా అనుకుంటే నేనేం చేయలేను. నేను దశంభాగాల విషయమే చెప్పట్లా, ఇతరులకు సహాయం చేసే విషయాలు చెప్తున్నాను. మీరు ఆర్థికంగా దీవించబడాలంటే సహాయం చేసే మనసు కలిగి ఉండండి. అప్పుడు ఏమైతే తెలుసా, దేవుడు మీ మనసును చూసి మీ స్థితిని మారుస్తాడు. మరి మీకు ఆ మనసు ఉందో లేదో నాకు తెలియదు, కానీ నేనైతే అక్కడ కలిగిన వారు ఎవరైనా నా ముందు కనబడితే ఒకవేళ చేసే పరిస్థితులు ఉంటే చేస్తాను, చేయలేని పరిస్థితులు ఉంటే బాధపడతాను. ప్రభా ఇదిగో నువ్వు కనుక నాకు ఈరోజు ఇది ఇచ్చుంటే నేను ఇచ్చేవాడిని కదా, దయచేసి నన్ను దీవించు ప్రభా, నన్ను ఇవ్వాలి ప్రభా అనేకులకి నేను ప్రార్థన చేస్తాను. కారణం ఏంటంటే దేవుడు ఇచ్చే చేతులను చూసే దేవుడు. ఎవరు? మన దేవుడు. అందుకే దేవుడు అన్నాడు, బేదలను కనికరించేవాడు ధన్యుడు, వాడు యెహోవాకే అప్పిచ్చేవాడంట. యెహోవాకి అప్పిస్తే ఊరుకోడైనా ఏం చేస్తాడు తెలుసా, ఆపత్కాలమందు ఏం చేస్తాడంట, ఆయన వారిని ఆదుకుంటాడంట. ఈరోజు చాలా మందిని దేవుడు ఎందుకు ఆదుకోవట్లేదు తెలుసా, చాలా మంది ప్రార్థనలకు ఎందుకు ప్రతిఫలం రావట్లేదు తెలుసా, సహాయం చేసే హృదయం లేదు కాబట్టి. అందుకే దేవుడు యెషయా గ్రంథంలో చెప్తున్నాడు ఉపవాసం గురించి. చూడండి ఒకసారి, మీ ఉపవాసం అనేది ఎలా ఉండాలి అనేది దేవుడు స్పష్టంగా చెబుతున్నాడు. యెషయా గ్రంథం 58వ అధ్యాయము 3వ వచనం, త్వరగా. చూడండి, చాలా మంది అంటారంటే, ఒక నిమిషం మళ్ళీ చదువుతాం, నేను ఉపవాసం ఉండగా నువ్వు ఎందుకు చూడవు, నేను ప్రార్థన చేయగా నా ప్రాణాన్ని ఆయాసపరుచుకొనగా నువ్వెందుకు నన్ను పట్టించుకో అంటారంట దేవుణ్ణి. అప్పుడు దేవుడు సమాధానం చెప్తున్నాడు. ఇక్కడ పాయింట్ ఏంటంటే దేవుడు న్యాయవంతుడు. ఒకసారి చెప్పండి, మన దేవుడు న్యాయవంతుడు. మనం చేస్తున్న దానికి ప్రతిఫలం రావట్లేదు అంటే దేవుడి తప్పు కాదు, దేవుడి పక్షపాత అయి కూడా కాదు. మనం చేస్తున్న దానికి ప్రతిఫలం రావట్లేదు అంటే మిస్టేక్ ఎవరిదంటే మనదే. మన మిస్టేక్ వల్ల మనం చేసేదానికి ప్రతిఫలం రాకుండా పోతుంది. రెండోది ఏంటి తెలుసా, నువ్వు గనక దేవుడి పద్ధతిలో ఆయన చెప్పిన మాట నెరవేరిస్తే ఖచ్చితంగా దేవుడి ప్రతిఫలం ఇస్తాడు. ఇక్కడ చూడండి, దేవుడు అంటున్నాడు, మీరు ఉపవాసం ఉంటారు, ఉపవాసం ఉన్నప్పుడు ఏం చేస్తారంట చూడండి, మీ వ్యాపారం చేయుదురు, మీ పనివాని చేత కఠినమైన, అంటే మీరు ఉపవాసం ఉన్నారు కానీ మీ మనసు ఏం చేయాలా, ఉపవాసం అనేది ఎందుకో చెప్పనా, దేవుణ్ణి మార్చడానికి కాదు. బాగా ఒక స్టేట్మెంట్ చేస్తూ గుర్తుపెట్టుకోండి, ఉపవాసము దేవుణ్ణి మార్చదు. బాగా గుర్తుపెట్టుకోండి, ఒకసారి చెప్పండి, ఉపవాసము దేవుణ్ణి మార్చదు. చాలా మంది ఫీలింగ్ ఏంటంటే, అంటే తప్పుగా అనుకోకండి, వాళ్ళకి తెలుసు పాస్టర్ గారులకి, చాలా మంది పాస్టర్లు చెప్పే మాట ఏంటంటే, మనం ఉపవాసం ఉంటే దేవుడు ఆగలేడు అంటే దేవుడికి ఆ మాత్రం తెలియదా? అంటే నువ్వు ఉపవాసం ఉండగానే నువ్వు ఏడు చేయగానే అమ్మో నా బిడ్డ ఏడు చేస్తుంది నేను ఆ మాత్రం చేయకుండా ఉంటాను అనుకుంటాడా, లేదా చేసేద్దాం అనుకుంటాడా? అలా ఏం అనుకోడు.
అట్లాగే దేవుడు అనుకుంటే మన కష్టాలు పడే దేవుడు తెలీదా? మనం ఏడిచే దేవుడు తెలీదా? మరి అప్పుడే కలగ చేసుకోవాలి. కానీ ఉపవాసం ఉంటే, నువ్వు ఉపవాసం నేడితే ఎందుకు కలగ చేసుకుంటాడు? ఇక్కడ పాయింట్ ఏంటంటే ఉపవాసము దేవుణ్ణి మార్చదు. చెప్పండి వెనకాల, ఉపవాసము దేవుణ్ణి మార్చదు. ఉపవాసం వల్ల దేవుని మనసు మారదు. మరి ఎందుకు ఉపవాసం ఉండాలి? ఉపవాసం ఎందుకు ఉండాలంటే దేవుణ్ణి మార్చేయడానికి కాదు, మనల్ని మనం మార్చుకోవడానికి. చాలా మందికి సబ్జెక్టే తెలియదు. ఉపవాసం ఉంటే దేవుడు మారిపోతాడేమో, దేవుడు మారిపోతే మనకు ఆశీర్వాదం వచ్చిద్దేమో అనుకుంటారు. దేవుడు మారితే ఆశీర్వాదం రాదు, దేవుడు మారితే అభిషేకం రాదు. నువ్వు మారితే అభిషేకం వచ్చింది, నువ్వు మారితే ఆశీర్వాదం వచ్చింది. ఎందుకంటే దేవుని మార్పులో లేదు ఆశీర్వాదం, నీ మార్పులో ఉంది ఆశీర్వాదం. అందుకే వాక్యము, అందుకే మన జీవితాల్లో మనము జీవితాన్ని సరిదిద్దుకోవడానికి దేవుడు ఏం చేశాడు తెలుసా? ఉపవాసాన్ని పెట్టాడు. ఉపవాసం ఉన్నప్పుడు జరిగేది ఏంటంటే మన శరీరము బలము తగ్గిద్ది, మనలో ఉన్న ఆత్మ ప్రభావం పెరిగిద్ది. అప్పుడు ఏమైందంటే మనము ఆత్మతో దేవుని స్తుతించగలం. ఈ శరీరానికి 3 పూట్ల మేపితే జరిగేది ఏంటంటే ఈ శరీరం ఏం చేసిందంటే మాటల్లో. మీకు ఇంకో పాయింట్ చెప్పనా? సైన్స్ ప్రకారం ప్రతి మనిషికి 2 మెదడులు ఉన్నాయి. ఇలా చదివితే మీకు అర్థమైంది. 2 బ్రెయిన్లు ఉన్నాయి. ఎన్ని బ్రెయిన్లు? ఒకసారి చూపించండి. ఏంటా 2 బ్రెయిన్లు? ఎరా సైన్స్ నువ్వు చెబుతావా? 2 బ్రెయిన్లు ఉన్నాయి మనిషికి. నర్సింగ్ చదివావు నువ్వు చెప్పు. అయ్యా ఇది కాదు, నేను చెప్పనా? ఒకటి ఈ మెదడు, రెండోది ఏంటంటే ఇది. ఈ పొట్టను కూడా 2వ మెదడు అంటారు సైంటిఫిక్ గా. ఎందుకంటే ఒక మనిషికి మనం పెట్టే ఆహారాన్ని బట్టి కూడా మన ప్రవర్తన చేంజ్ అవుతుందంట. నేను చెప్పట్లా, సైన్స్ చెప్తుంది. గూగుల్లో కొట్టండి, తెలిసింది మీకు. అంటే నేను ఎక్కువ ఈ డైట్ ఇవన్నీ చూస్తాను కాబట్టి నాకు తెలిసింది. హల్లెలూయా. అంటే ఇప్పుడు మన కడుపుని బట్టి మనకేమైతుందో తెలుసా? ఆరోగ్యం వస్తుంది. మన కడుపుని బట్టే మనకేమైతే తెలుసా? అనారోగ్యాలు వస్తాయి ఖచ్చితంగా. అందుకే దేవుడు ఏం చేశాడు తెలుసా? ఉపవాసము వలన దీనిలో ఉన్న మలినం అంతా పోతుంది. ఉపవాసం వలన ఏమైతే తెలుసా? మన హృదయంతరంగాలు శుద్ధి చేయబడతాయి. ఎందుకంటే ఉపవాసం ఉన్నప్పుడు మనం పూర్తిగా శరీర స్వభావాన్ని జయించగలం, ఆత్మ చేత శరీర క్రియను చంపగలం. కానీ చాలా మంది ఉపవాసాన్ని ఎలా చేస్తున్నారంటే ఒక ఆచారబద్ధంగా మాత్రమే చేస్తున్నారు. అంటే ఏంటంటే కొంతమంది ఉపవాసాలు నేను చూసాను కాబట్టి చెబుతున్నాను. ఉపవాసం ఉంటారు, ఇటు వెళ్ళిపోతారు, వాళ్ళతో ముచ్చట్లు పెడతారు. ఉపవాసం ఉంటారు, పనికిళ్ళు వస్తారు. ఉపవాసం ఉంటారు, టీవీలు చూస్తారు, ఫోన్లు నొక్కుతారు. ఇంకెందుకు ఉపవాసం నాకు అర్థం కాదు. అది ఉపవాసం అంత డైటింగ్ అయింది. డైటింగ్ కూడా అది కడుపు మార్చుకోవడం అయింది. డైటింగ్ కూడా తినాలా, కడుపు మార్చుకోవడం అయింది. అది ఉపవాసం అవ్వదు. ఉపవాసం ఉంటే చేయాల్సిన పని ఏంటంటే నిన్ను నువ్వు తగ్గించుకోవాలి. నువ్వు ఉపవాసం ఉంటే ఏం చేయాలంటే కనికరించే స్వభావాన్ని కలిగి ఉండాలి. అందుకే దేవుడు ఏం చెప్తున్నాడంటే మీరు ఉపవాసం ఉన్నప్పుడు నేను ఎందుకు చూడలేదని మీరు అంటున్నారు కదా, మీలో కనికరం లేదు. 7వ వచనం చూడండి, ఏం చెబుతున్నాడు అక్కడ? ఆగండి. ఉపవాసం అంటే మనం అనుకునేది కడుపు మార్చుకోవడం అని, కానీ దేవుడు అంటున్నాడు జీవితం మార్చుకోమని. ఏమంటున్నాడు దేవుడు? జీవితం మార్చుకోవడం అసలైన ఉపవాసం. ఉపవాసం మనం చేయాల్సింది ఏంటంటే ఎదుటివాడికి ఎంత ఆహారం పెట్టాలంట. తర్వాత ఏం చేయాలంటే రక్త సంబంధికి మొహం తిప్పుకోకూడదంట. ఏం తిప్పుకోకూడదు? చూడండి, ఆహారం పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పించుకున్నటయు, దిక్కుమాలని భేదలను ఇంట చేర్చుకున్నటయు, వసహీనుడు నీకు కనపడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. ఇలాగ నీవు చేసిన యెడల నీ వెలుగు వేకు చుక్క వలె ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును, నీ నీతి నీ ముందర నడుచును, యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలి కాయును. అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరం ఇచ్చును, నీవు మొరపెట్టగా ఆయన నేనున్నాను. ఇతరులను బాధించుటయు, వేలు పెట్టి చూపి తిరస్కరించుటయు, చెడ్డదానిని బట్టి మాట్లాడుతూ నీ మాని, ఆశించి దాన్ని ఆకలి కొనిన వానికి ఇచ్చి శ్రమపడిన వాడిని తృప్తిపరిచిన యెడల చీకటిలో నీకు వెలుగు ప్రకాశించును, అంధకారం నీకు మధ్యాహ్నం వలె. చూడండి ఎంత గొప్ప విషయాలు చెబుతున్నాడు ఇక్కడ. ప్రసంగం అవసరం, ఈ మాటలు చాలు మనకి. ఇప్పుడు నువ్వేం చేయాలంట? మీకు ఇంకో విషయం చెప్పనా? మొట్టమొదట పాపము ప్రారంభమైంది దేని నుంచో చెప్పనా? దేని నుంచి ప్రారంభమైంది? ఆహారము నుంచి. శాపాన్ని విరక్కొట్టే మెడిసిన్ దేవుడు ఎక్కడ పెట్టి తెలుసా? ఆహారంలో పెట్టాడు. అందుకే హిందువులకు బాగా తెలిసే విషయం. ఎక్కడ చూసినా చూడండి భోజనాలు,
పలహారాలు ఎన్ని పెడతారు. కారణం ఏంటంటే ఆహారం పెట్టడం వల్ల మనం దీవించబడతాం. ఎవరికి పెట్టాలి? పద్దాక నాకు పెట్టకుండా అందరూ వచ్చి, నాకు కాదు, అనేకులకు, అంటే ఆకలి కొని నీ ఎదుటికి వచ్చిన వాళ్ళకి. అందుకే మత్తయి సువార్తలో కూడా దేవుడు చెప్తున్నాడు కష్టంగా, చూడండి 25వ అధ్యాయంలో, మత్తయి సువార్త 25వ అధ్యాయం 32వ వచనం, 32వ వచనం నుంచి. చాలు 33 చూడండి. అప్పుడు సమస్త ఆయన ఎదుట ఏమవుతారంట? పోగవుతారు. 33, తన కుడి వైపున గొర్రెలను ఎడం వైపున మేకలను నిలబెట్టును. అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా, రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకోండి. ఆగండి. కుడి పక్కనేమో గొర్రెను పెట్టాడు, ఎడం పక్కనేమో మేకలు పెట్టాడు. ఇప్పుడు ఇక్కడ ఏం చెబుతున్నాడంటే దేవుడు, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారారా అని చెబుతున్నాడు. అంటే ఆశీర్వదించబడిన వారు అని ఎవరు అనబడతారంటే, వారి హృదయాలు మార్చబడిన వారు అనబడతారు. ఎవరు అనబడతారు అంటే, నీ హృదయాలు మారినంత కాలం మీరు ఆశీర్వదించబడిన వారా అని అనుకుంటాం. డబ్బు ఉంటే ఆశీర్వాదం కాదు, మళ్ళీ చెప్తున్నా, సంపద ఉంటే ఆశీర్వాదం కాదు. అదే ఆశీర్వాదం అయితే అరబ్ కంట్రీలో బోల్డ్ ఉంది, వాళ్ళందరూ ఆశీర్వదించబడినట్టే, వాళ్ళందరూ పరలోకం వెళ్తారు. ఆశీర్వదించబడిన వాడు మాత్రమే పరలోకం వెళ్తాడు. ఎందుకంటే ఇక్కడ చూడండి ఏం రాసిందో, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారా, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు నియమించబడిన రాజ్యంలో చేరని అంటున్నాడు. ఇంతకు వీళ్ళు ఏం చేశారంట? చూడండి, మనందరూ తెలిసిన వచనాలే. నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి, దప్పికొంటిని, నాకు దాహం ఇచ్చిరి, పరదేశిని ఏంటిని, నన్ను దిగంబరిన ఇంటిని, నాకు బట్టలు ఇచ్చితిరి, రోగిన ఇంటిని చూడండి దేవుడు ఏం చెబుతున్నాడు. నేను ఆకలి కొన్నా, మీరు నాకు అన్నం పెట్టారు. నేను వస్త్రహీనుడిని, అంటే బట్టలు లేవు, నాకు బట్టలు ఇచ్చారు. దేవుడికి ఎవరైనా ఇస్తారా? అసలు మనం దేవుడికి ఇస్తామా? ఇంకో విషయం చెప్పనా, పాస్టర్ గారు వస్తేనే మనం హడావిడి పడిపోతాం, అది హడావిడి చేస్తాం. అలాంటి దేవుడు వస్తే పెట్టమా? ఖచ్చితంగా పెడతాం. కానీ ఇక్కడ డైరెక్ట్ గా దేవుడు ఏం చెప్తున్నాడంటే, నాకు తీసుకొచ్చి మందిరంలో పెట్టానని చెప్పట్లా. దేవుడు ఏం చెప్తున్నాడో 40వ వచనంలో చూడండి. చూడండి దేవుడు ఏమంటున్నాడంటే, అందుకు రాజు, అల్పులైన ఈ సహోదరులో ఒకరిని మీరు చేశారు కాబట్టి నాకు చేసినట్టే అంటున్నాడు. అంటే ఇక్కడ మనము ఎవరికి చేస్తే ఎవరికి వెళుతుంది సహాయం? మనుషులకి చేస్తే దేవుడికి చేసినట్టే అంట. ఇప్పుడు నా మాట, మీరు గనక మనిషిని తిట్టారనుకోండి, ఎవరిని తిట్టినట్టు? సహాయం చేస్తే సహాయం చేసింది దేవుడికి వెళ్తే, మనిషిని తిడితే ఈ తిట్టింది ఎక్కడికి వెళ్ళిద్ది కదా? సో మనం ఏం చేయాలంటే క్రీస్తు ప్రేమను కలిగి ఉండాలి. పెద్ద పెద్ద మెసేజ్ రావాలి, చిన్న చిన్న చాలు. నేను ఎందుకో ఈ మాటను ప్రవచనాత్మకంగా చెప్తున్నాను అంటే, సంథింగ్ కొన్ని గొడవలు నేను చూస్తున్నాను. ఈ గొడవలాడే మనస్తత్వం ఖచ్చితంగా మన నుంచి పోవాలి. భయపడకండి, నేను మామూలుగా చెప్తున్నాను, ఎవరు చెప్పాలి అవన్నీ. మీలో కొన్ని గొడవలు నేను చూస్తున్నాను, అంటే వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు, కుటుంబంలో గొడవలు అవుతున్నాయి. సో ఏంటంటే, మీరు కనికర స్వభావాన్ని కలిగి ఏం చేయాలంటే వదిలేయడం నేర్చుకోండి. మన వైజాగ్ మీటింగ్కి వెళ్ళినప్పుడు ఒక ఇద్దరు భార్యాభర్తలు వచ్చారు ప్రార్థన చేసుకోవడానికి, చిన్న పాపను తీసుకుని. పుట్టిన దగ్గర నుంచి పాపకి ఏదో ఒక హెల్త్ ఇష్యూస్ వస్తానే ఉన్నాయంట. హెల్త్ ఇష్యూస్ వస్తుంటే, ఇప్పుడు వాళ్ళు వైజాగ్ వాళ్ళ, మనవరాళ్ళ, వైజాగ్ వాళ్ళు కదా, వాళ్ళ మొహం నేను చూడాల, నా మొహం వాళ్ళు చూడాల. అప్పుడే తీసుకొస్తే ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు చెప్తున్నాడు, కుటుంబంలో సమాధానం లేదు, వీళ్ళు వాళ్ళు తిట్టుకోవడం, తన్నుకోవడం ఇదే జరుగుతుంది, కనికర పడమని చెప్పు, వారి జీవితాలు మార్చుకోమని చెప్పు, వారి పిల్లల మీద శాపం తొలగిపోద్దని చెప్పాడు. నేను చెప్పాను ఎమ్మటే. ఇప్పుడు మీరు చెప్పవచ్చు, మన ఊళ్ళో అయితే తెలుసు కాబట్టి చెప్తారని, కానీ ఆ ఊర్లో నాకు ఎవరో తెలియదు కదా. అప్పుడు చెప్పాను, మీ ఇంటి వాళ్ళ గొడవలు అవుతున్నాయి, మీరు మారండి అని చెప్తే వాళ్ళు ఆశ్చర్యపోయారన్నమాట. రెండోది ఏంటంటే, అబ్బాయి చెప్పాడు, మేము ఎంత గొడవలు పెట్టుకోకూడదు అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే గొడవలు పెట్టుకోవడానికి వస్తున్నారని. కానీ నేను చెప్పాను, వాళ్ళు గొడవలు పెట్టుకుంటే మీరు వదిలేసేయండి, మీరు తిరిగి మాట్లాడొద్దు. అందుకే దేవుడు చెప్తున్నాడు, మీరు ఆశీర్వాదంకు వారసులయటానికి పిలువబడ్డారు కాబట్టి దోషణకు ప్రతి దోషణైనను,
కీడుకు ప్రతి కీడు నేను చేయక దీవించండి అంటున్నాడు. ఏమంటున్నాడు? డౌట్ గా చూస్తున్నారు. పేతురు రాసిన పత్రికలో ఉన్న మాట. దేవుడు ఎందుకో ప్రవచనాత్మకంగా చెప్తున్నాడు ఈ మాట, అందుకే నేను చెప్తున్నాను. 3:9 3:9 ఒకటో పేతురు రాసిన పత్రిక 3:9. ఆశీర్వాదం నాకు వారసులగటకు మీరు పిలువబడితే కనుక కీడుకు ప్రతి కీడైనను దోషణకు ప్రతి దోషణను చేయక, అది మీరు నిజంగా దీవించబడాలంటే ఏం చేయాలి? నిజంగా వాళ్ళు మీకు కీడ చేశారు, నిజంగా వాళ్ళు మిమ్మల్ని అంటున్నారు, అయితే మీరు చేయాల్సిన పని ఏంటంటే తిరిగి తెట్టొద్దు, తిరిగి బూతులాడొద్దు, దేవుడికి అప్పగించండి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? తగిన గుణపాఠాన్ని వాళ్ళకి ఇస్తాడు. మనం స్పందిస్తే మహా అయితే అరవగలం, తిట్టగలం, కేకలేయగలం, అంతకంటే ఏం చేయలేం. కానీ ఆయన స్పందిస్తే ఏమో తెలుసా? రెండోసారి మాటలు రావు. అది ఎవరికైనా సరే, భర్తకు కావచ్చు, భార్యకు కావచ్చు, కుటుంబ సభ్యులకు కావచ్చు. కొన్నిసార్లు మనం ఏం చేయకపోయినా మాట్లాడతారు. అయితే గుర్తుపెట్టుకోండి, దేవుడు చూస్తున్నాడు ప్రతిదీ. చూస్తున్నాడు, చూడలేదా? వీళ్ళు బట్టలు ఇచ్చిందో చూశాడు, మంచినీళ్ళు ఇచ్చిందో చూశాడు, అన్నం పెట్టిందో చూశాడు. ఖచ్చితంగా మీ జీవితంలో మీరు చేసే ప్రతిదీ దేవుడు చూస్తాడు. మీరు అనుకోవచ్చు, నేను తగ్గితే నా విలువ అంతే కదా. లోకంలో సహజంగా ఏమనిపిస్తుంది మనకి? ఎవడన్నా మనం గొడవైనప్పుడు తగ్గామనుకో, తగ్గితే నా విలువ ఎక్కడ పోయిద్ది అనిపించింది. కానీ గుర్తుపెట్టుకోండి, తగ్గితే నీ విలువ పోదు. తను తగ్గించుకున్నాడు దేవుడు ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. కారణం ఏంటంటే ఆయన సమస్తాన్ని చూస్తున్న దేవుడు. ఇప్పుడు మనం చేసే పని ఏంటంటే, ఉపవాస ప్రార్థన చేసే పని ఖచ్చితంగా క్రియలతో కూడిందే ఉండాలి. ఎలా ఉండాలి అంటే, సహాయము చేయని ఉపవాసం కూడా దేవుని లెక్కలో ఉపవాసం కిందకి వెళ్ళదు. తర్వాత వచనం చూడండి, ఇంకా చాలా ఉన్నాయి. అయితే ఇంకొక వచనం చూపిస్తాను మీకు. 1 యోహాను పత్రిక 3:17-19 ఈ సహాయం చేయడం గురించి. ఈ లోకపు జీవనోపాధి గలవారు అయ్యండి తన సహోదరునికి లేమి కలుగుడు చూచియు అతని ఎడల ఎంత మాత్రమో కనికరము చొప్పున వాని యందు దేవుని ప్రేమ ఎలాగ నిలుచును? చిన్నపిల్లారా, మాటతోను నాలుకతోను కాక క్రియతోను సత్యముతోను. ఆగండి, ఎలా ప్రేమించాలంట? అంటే మాటతో కాదు, క్రియతో సత్యముతో ప్రేమించాలి. అందుకే చూడండి, దేవుడు స్పష్టంగా చెప్పాడు, ప్రేమతో మనం ఏం చేయాలంటే ఎదుటి వారికి సహాయం చేయాలి. ఇప్పుడు యాకోబు రాసిన పత్రికకు వచ్చేయండి, మీకు కింద వచనాలు చదువుకుందాం. 18వ వచనం. చూడండి, నీకు విశ్వాసం ఉంది, నా క్రియలు ఉన్నాయి, క్రియలు లేకుండా నీ విశ్వాసం నాకు కనపరచు, నా క్రియలు నీకు కనపరుస్తాను అంటున్నాడు. ఆ తర్వాత చాలు. ఇక్కడ చూడండి, సంఘంలో 2 వర్గాల వాళ్ళు ఉంటారు. ఒకటి విశ్వాసం లేనోళ్ళు, వీళ్ళలో క్రియలు ఉండొచ్చా ఉండకూడదా? 2 క్రియలు ఉండవు కానీ విశ్వాసం ఉంటుంది. ఈ 2 వేస్టే. దేవుడి వాక్యం చెప్తుంది, క్రియలు లేని విశ్వాసము అంటే మీకు అర్థం కాదని చెబుతానండి. చాలా మంది సహాయం చేస్తారు ఎదుటి వాళ్ళకి, కానీ ఆ సహాయం అనేది ఎలా చేస్తారంటే ప్రేమతో చేయరు. ఎలా చేయరు? హృదయం మారి చేయరు, చెయ్యాలి కాబట్టి చేస్తారు. ఇప్పుడు నేను మీ ఇంటికి వచ్చాను, పెట్టాలి కాబట్టి అన్నం పెడితే ఎలా ఉంటుంది? ప్రేమతో అన్నం పెడితే ఎట్లా ఉంటుంది? పెట్టాలి కాబట్టి పెడితే ఎట్లా ఉంటుంది అంటే డిఫరెంట్గా ఉంటుంది. కానీ ప్రేమతో అన్నం పెడితే ఎలా ఉంటుంది అంటే అద్భుతంగా ఉంటుంది. అవునా? పెట్టాలి కాబట్టి పెడితే వచ్చాడు తిని వెళ్తాడు అన్నట్టు ఉంటుంది. కానీ ప్రేమతో పెడితే ఏమైందంటే ఆ వ్యక్తి ఎలా తింటున్నాడు, ఏం తింటున్నాడు మొత్తం స్కానింగ్ చేస్తాం అనమాట. సో అలాగే చాలా మంది పరిస్థితి ఎలా ఉందంటే చెయ్యాలి కాబట్టి చేసేవారిగా ఉన్నారు. అలా చేయడం వల్ల కూడా ప్రతిఫలం లేదు. అందుకే 1వ కొరింథీ రాసిన పత్రిక 13వ తీయొద్దులే కానీ అక్కడ ఏముందంటే, నేను ప్రేమ లేని వాడిని అయితే మురోగడి కంచును గనగనలాడు తాళమునే ఉన్నాను, కాల్చబడుటకు నా శరీరం ఇచ్చిన. అక్కడదే అంటున్నాడు చూడండి, మీరు డౌట్గా చూస్తున్నారు, అందుకే మళ్ళీ తీద్దాం. 1వ కొరింథీ రాసిన పత్రిక 13:2 13వ అధ్యాయం 2వ వచనం చూడండి.
మూడవ వచనం చదువుతాం డైరెక్ట్ గా. చూడండి, బేదల పోషణ కొరకు నా ఆస్తి ఎంత ఇచ్చినను, కాల్చవడు నా శరీరం అప్పగించినను, ప్రేమ లేని వాడిని అయితే. ఆగండి, అంటే ప్రేమ లేకుండా కూడా చేయొచ్చా? చెయ్యొచ్చు. కొంతమంది గొప్పల కోసం సహాయం చేస్తారు. దేనికోసం? కొంతమంది ఉంటారు, జనాలు చూస్తున్నారు అనుకోండి. ఒక ఆయన నాకు ఒకసారి భలే కోపం వచ్చింది. మా పాస్టర్ గారి దగ్గర ట్రైనింగ్ చేశాను కదా, మా పాస్టర్ గారితో పాటు ఉండే ఆయన అన్నమాట, గొప్ప మహానుభావుడు. మా పాస్టర్ గారి దగ్గరికి ప్రార్థన చేయించుకోవడానికి వెళ్తున్నా, నేను లైన్లో నుంచున్నా. ఈయన ఏదో నాకు డబ్బులు ఇచ్చేసి పరిచయం చేపించేసి వాళ్ళకి ఫోజు కొట్టి డబ్బులు పట్టుకుని ఆయన చేతుల్లో, నా చేతిలో మా పాస్టర్ గారి ముందు పెట్టి, ఇది పరిచర్య కొడుకు, ఇది పరిచర్య కొడుకు అంటున్నాడు. నాకు వద్దంటే వద్దన్న, మామూలుగానే కానుకలు తీసుకోను, అలాంటిది ఆయన దగ్గర ఎట్ట తీసుకుంటాను? నాకు వద్దండి, వద్దు వద్దు వద్దంటే బలవంతంగా ఇచ్చాడు. ఇచ్చి పెద్ద పెద్దగా చెబుతున్నాడు, పరిచర్య కోసం వాడు, పరిచర్య కోసం వాడు అని. తీరా మా పాస్టర్ గారికి కానుక పెట్టేటప్పుడు తీర్చుతే డబ్బులు ఎంత ఉన్నాయంటే 50 రూపాయలు ఉన్నాయి. 50 రూపాయలతో నేనేం పరిచర్య చేయను? విజయవాడ నుంచి మన ఊరు రావడానికి టికెట్ కూడా సరిపో. కొంతమంది అట్లాంటి వాళ్ళు ఉంటారు మహానుభావులు. అంటే పెట్టేదేమో కొంచెం, కానీ చూపించేదంతా. కొంతమంది ఉంటారు, ఎవరికైనా నేను ఇచ్చారనుకో, ఇది నేనే ఇచ్చా, ఇది నేనే ఇచ్చాను 100 మంది చెప్తారు. అలాంటి వాళ్ళకు వల్ల ప్రయోజనం లేదు. అందుకే ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, కొంతమందిలో విశ్వాసం ఉంటుంది, కొంతమందిలో క్రియలు ఉంటాయి. అయితే నీలో విశ్వాసం ఉండాలి, క్రియలు ఉండాలి. అయితే అవి ఎలా ఉండాలంటే వాక్యానుసారంగా నీ హృదయం మారింది అయి ఉండాలి. అంటే ఒక వ్యక్తికి నువ్వు సహాయం చేస్తున్నావు అంటే నీవు ప్రేమతో కనికరించి చేయాలి. ఇంకో విషయం చెప్పనా, మీ ద్వారా ప్రజలు స్వస్థత పొందాలి అంటే, ఒక దైవజనుడు చెప్పాడు మాట, ప్రజలు బాగుపడాలంటే మీలో కనికరం ఉండాలంట ప్రజల మీద. ఇప్పుడు ఇక్కడికి వచ్చారు కదా, మీరు ప్రార్థన చేయించుకుంటున్నారు కదా, ఏదో 2 మొక్కల తండ్రి నాయన ఆమేన్ అంటే అవ్వదంట, దేవుడి కార్యాలు జరగవంట. మంచి పాస్టర్ గారు చెప్పిన మాట ఏంటంటే, ప్రజల మీద నీకు గనక ప్రేమ కనికరం ఉన్నప్పుడు నువ్వు చేసే ఆ ప్రార్థన దేవుడు స్పష్టంగా ఆలకించి వాళ్ళ కార్యాలు చేస్తాడంట. స్వస్థతలు కావచ్చు, అద్భుతాలు కావచ్చు. అయితే ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, దైవజనుడైన నాలో అయినా, విశ్వాసమైన మీలో అయినా సరే, ప్రేమతో కనుక చెయ్యకపోతే అది ప్రార్థన చేసినా, క్రియలు చేసినా ప్రతిఫలం లేదు. చాలా మంది నేను నమ్ముతున్నాను కదా దేవుడిని అనుకుంటారు. నమ్మడం అంటే యేసుప్రభు ఒక్కడే దేవుడు, ఆయన తప్ప ఇంకొక లేడని నమ్మడం కాదు, క్రియలతో నమ్మాలి. ఎలా నమ్మాలి? నీ నమ్మకత్వాన్ని క్రియలతో చూపించాలి. అందుకే కింద వచ్చిన వాళ్ళు అంటున్నాడు, చూడండి ఏమంటున్నాడు. యాకోబు రాసిన పత్రిక వచ్చేయండి, 19వ వచనం. 19వ వచనం. చూడండి, దేవుడు ఒక్కడైనా మనం ఏం చేస్తాం? నమ్ముతున్నాం, మంచిదే అట్లా నమ్మడం. కానీ నీకు దెయ్యాలకు తేడా ఏంటి? కొంతమంది ఆడ దెయ్యాలు ఉంటారు, కొంతమంది మగ దెయ్యాలు ఉంటారు. చర్చికి వచ్చి దెయ్యాలే కుటుంబాలని నాశనం చేస్తారు. కొంతమంది మందిరానికి వస్తే అక్రమ సంబంధాలు, మందిరానికి వస్తే వివాహేతరమైన సంబంధాలు, ఇవన్నీ పెట్టుకోవడం వల్ల దెయ్యం క్రియలు చేస్తున్నారా, దేవుని క్రియలు చేస్తున్నారా? కొంతమంది జీవితాలు నాశనం చేస్తున్నారు మందిరానికి వస్తా కూడా. ఈవెన్ సేవకులు సైతము వారి బోధల వలన, వారి క్రియల వలన సంఘాన్ని నాశనం చేసేవాడు చాలా మంది ఉన్నారు. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, నువ్వు నమ్ముతున్నానంటే దేవుడు యేసుప్రభువుని నమ్మడం కాదు, దెయ్యాలు కూడా నమ్ముతున్నాయి. అయితే దెయ్యాల నమ్మకానికి నీ నమ్మకానికి తేడా ఏంటంటే, దెయ్యం మారు మనసు పొందదు. సైతాను గాడికి నరకం తప్పితే తప్పదా? ఎందుకు తప్పదు? దేవుడు ఆడికి అవకాశం ఇవ్వచ్చు అంటే, దేవుడు ఆడికి ఎప్పుడు అవకాశం ఇచ్చాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయం కొండ మీదకి యేసుప్రభు దగ్గరికి వస్తే ఏమంటాడంటే, ఒరే సాతానా నువ్వు పోయి నీ దేవుడిని ఆరాధన చేయ అంటాడు. అంటే దేవుడు అవకాశం ఇచ్చాడు, ఇవ్వలేదా? సైతాను గాడికి కొన్ని వేల సంవత్సరాల నుంచి అవకాశం ఇచ్చాడు దేవుడు. కానీ వాడికి మనకి తేడా ఏంటంటే, వాడు మారడు, వాడి జీవితం ఇక అంతే. కానీ నీ జీవితం, నా జీవితం అంతే కాదు. నీకు మారడానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. నువ్వు నిజంగా దేవుడిని నమ్మాను అంటే చెయ్యాల్సిన పని ఏంటంటే, దెయ్యంలాగా యేసుప్రభు ఒక్కడే దేవుడు అని నమ్మడం కాదు. నిజంగా నువ్వు దేవుడిని నమ్మితే యేసుప్రభు యొక్క క్రియలు నీలోకి రావాలి. యేసుప్రభు వలె నువ్వు మార్చబడాలి. అది నిజంగా దేవుడిని నమ్మడం అంటే. తర్వాత వచనం చూడండి. చూడండి, తిడతాడు. అరే నువ్వు ఎంతకాలం క్రియలు చేయకపోతే
నువ్వు ఎంతకాలం అయితే మందిరానికి వచ్చి నేను మందిరానికి వస్తున్నాను, కానుకలు ఇస్తున్నాను, దశంభాగాలు ఇస్తున్నాను, ఫోజు కొడుతున్నావు, అవన్నీ వేస్ట్. ఎందుకో తెలుసా? నీ హృదయం మారాల. నీ హృదయం మార్పు చెందిన రోజే ఖచ్చితంగా నువ్వు చేసే ప్రతిదానికి ఫలం వచ్చింది. అప్పుడు వరకు కూడా నువ్వు చేసేదాన్ని నిష్ప్రయోజనం అంట. తర్వాత చూడండి. చూడండి, అబ్రహాముని దేవుడు ఎప్పుడు నీతి మంత్రిగా తీర్చాడంటే ఇస్సాకు పుట్టక ముందే నీతి మంత్రిగా తీర్చాడు. మనకి 15 అధ్యాయాలు ఏముంటుందంటే అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిన ఉంది. ఎప్పుడంటే ఇస్సాకు పుట్టక ముందు. అయితే ఇస్సాకు పుట్టిన తర్వాత దేవుడు బలి ఇవ్వమని అడిగినప్పుడు దేవుని మీద ఉంచిన విశ్వాసానికి అబ్రహాము క్రియ చేశాడు. అదే మనమైతే ఏం చేస్తాం? కుమారుని ఇమ్మంటున్నాడేంటి, అది చేయమంటున్నాడేంటి, ఇది అసలు జీవితాన్ని మార్చుకుంటారా బాబు, నీ హృదయాన్ని ఇవ్వమంటేనే దేవుడికి ఇవ్వవు, బాప్తిజం పొందమంటేనే పొందవు, నా ఇష్టం నా జీవితం అంటావు. కానీ సొంత కుమారుణ్ణి ఇవ్వడానికి సైతం వెనకాళ్ళ. కారణం ఏంటంటే తన విశ్వాసము క్రియలతో కూడిందై ఉంది. ఎలా ఉంది? మన విశ్వాసం ఎప్పుడు దేవుడు మెచ్చేదిగా ఉండిద్ది అంటే క్రియలతో కూడిందై ఉన్నప్పుడు. ఎప్పుడు దేవుడు ఒకటి చెప్పాడా, ఖచ్చితంగా చేసే మనసు ఉండాలి. అందుకే దేవుడు అబ్రహాముని చెప్తున్నాడు. మీ ఇంకో విషయం చెప్పనా? క్రియలు లేని విశ్వాసం మృతం. ఆ క్రియలు లేకపోతే నీ జీవితంలో దీవించబడవు. అబ్రహాముని దేవుడు 12వ అధ్యాయం 1వ వచనంలో పిలిచాడు. ఆదికాండం ఏమని? నీవు నీ సొంత ప్రజలను, నీ దేశాన్ని, నీ ఊరిని వదిలిపెట్టి రా అన్నాడు. ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అని చెప్పాడా? చెప్పలా. కానీ విడిచి వచ్చాడు. కారణం ఏంటంటే అబ్రహాము దేవుని నమ్మి క్రియ చేశాడు. ఈరోజు చాలాసార్లు దేవుడు నువ్వు పాపాన్ని వదిలే అంటాడు, కానీ మనం ఏం చేస్తాం తెలుసు? వదలం. కొంతమంది అయితే విచిత్రమైన విషయం ఏంటంటే పాపాన్ని వదిలితే నేను బతకలేను అంటాడు. కానీ గుర్తుపెట్టుకోండి, దేవుడు చెబుతున్న మాట ఏంటి తెలుసా? నీ పాప జీవితాన్ని వదిలే. అప్పుడు ఏమైందంటే నీ విశ్వాసాన్ని చూసిన దేవుడు అబ్రహామును దీవించినట్లు దీవిస్తాడు. అబ్రహాము సమస్తాన్ని విడిచి వచ్చాడు కాబట్టి, దేవుడిని నమ్మి విశ్వాసం ద్వారా క్రియ జరిగించాడు కాబట్టి రాజులకు సైతం లేని ఐశ్వర్యం అబ్రహాముకు దేవుడు ఇచ్చాడు. ఇచ్చాడా ఇవ్వలేదా? అబ్రహాము జీవితంలో అబ్రహాము చేసిన తప్పు దేవుణ్ణి దిగొచ్చేటట్లు చేసింది. ఈరోజు మనం చేసే కార్యాలు కూడా దేవుణ్ణి దిగొచ్చేటట్టు చేయాలి. బాగా గుర్తుపెట్టుకోండి, అపవిత్రమైన కార్యాలు ఎక్కడ జరుగుతాయో అపవిత్రమైన దెయ్యాలు కూడా అక్కడికే వస్తాయి. పవిత్రమైన కార్యాలు ఎక్కడ జరుగుతాయో అక్కడికి దేవుడు దిగొస్తాడు. అర్థమవుతుందా? ఇప్పుడు మీరు చుట్టాలకు పెళ్లి జరిగితే మీరు ఏం చేస్తారు? పెళ్లికి వెళ్తారు. అదే ఊళ్ళో అందరూ పెళ్లికి వెళ్తారా? ఎందుకు వెళ్ళరు? అది మీకు సంబంధించింది కాదు కాబట్టి. ఇది కూడా అంతే. మీకు సంబంధించింది జరిగినప్పుడు మీరు ఎలా వెళ్తారో అలా దెయ్యాలకు సంబంధించినవి జరిగినప్పుడు దెయ్యాలు వస్తాయి. దేవుడికి సంబంధించినవి జరిగినప్పుడు దేవుడు వస్తాడు. దేవుడికి సంబంధించి మీరు దేవుడి సంబంధులుగా మారిపోవాలంటే, దేవుడు మీ కొరకు దిగిరావాలంటే మీ క్రియలు దేవునికి ఇష్టకరంగా మారిపోవాలి. హల్లెలూయా. తర్వాత చూడండి, చూడండి, విశ్వాసము క్రియలతో కూడింది కాబట్టి కార్యసిద్ధి కలిగింది. ఇప్పుడు మన జీవితంలో కార్యసిద్ధి కలగట్లేదు అంటే దేవుడు శాడిస్టు, దేవుడు సైకో, దేవుడు నన్ను ఏడిపిస్తున్నాడు, దేవుడు నాకు అది చేస్తున్నాడు, ఇది చేస్తున్నాడు అదే అనేది. కార్యసిద్ధి కలగట్లేదంటే దేవుడు కాదు బాధ్యుడు, మనమే బాధ్యులు. అంటే విశ్వాసం అనేది ఎప్పుడు పరిపూర్ణమైంది? యేసుప్రభు నమ్ముకున్నాం. మనం నమ్ముకున్నంత మాత్రాన మనం పరిపూర్ణంగా నమ్మినట్టు కాదు. కొండలు పెకలించబడాలంటే ఏం కావాలో తెలుసా? పరిపూర్ణమైన విశ్వాసం కావాలి. అందుకే ఇన్నాడు చదువుకున్న కొరింథీ రాసిన పత్రికలో ఏమంటాడంటే కొండలను పెకలింపగలిగిన పరిపూర్ణమైన విశ్వాసం గలవాడనైనా. అంటే విశ్వాసము పరిపూర్ణమైనది అయితే ఏమైంది తెలుసా? ఈ కొండను చూసి సముద్రంలో పడంటే పడిద్ది. మనం మాత్రం క్రియలు చేయం. మనం మాత్రం విశ్వాసంతో దేవుణ్ణి నమ్ముతున్నాను, అది జరగట్లేదు, ఇది జరగట్లేదు అంటాం. కానీ ఎప్పుడు జరుగుతాయి అంటే క్రియలు కూడా యాడైనప్పుడు విశ్వాసము పరిపూర్ణమైంది, కార్యసిద్ధి కలుగజేసింది ఆ విశ్వాసం. తర్వాత చూడండి, చూడండి, అది నీతి అనేది ఎప్పుడు పరిపూర్ణమైందంటే దేవుడు 100% ఉచితంగా ఇచ్చాడు. ఇచ్చిన దాన్ని ఏం చేశాడంటే క్రియల ద్వారా స్వీకరించుకున్నాడు. తర్వాత మనుష్యుడు విశ్వాసం వల్ల మాత్రమే కాక
క్రియల మూలమునను నీతిమంతుడని ఎంతబడునని మీరు దీనివల్ల, అంటే మనము దేవుని ద్వారా నీతిని పొందాము, అయితే మన క్రియలు పరిపూర్ణమైన నీతిని జరిగిస్తారు. ఆఖరి వచనం చూడండి చాలు గాని 26. చూడండి, ప్రాణం లేని శరీరం ఎలాగ మృతమైందో, అంటే అది కదలదు, దానివల్ల ఉపయోగం లేదు. చచ్చిపోయిన చేపకైనా ఒక రేటు ఉంది, చచ్చిపోయిన కోడికైనా ఒక రేటు ఉంది, చచ్చిపోయిన మనిషి మృతదేహాన్ని మాత్రం రేటు లేదు. మీరు ఎవరన్నా చేపలు కొన్నారనుకో, పక్కింటి వాళ్ళ దగ్గర అమ్మ కాసేపు పెట్టుకోండి నేను మళ్ళీ వస్తానంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారా పెట్టుకోరా? మనిషి చచ్చిపోయాడు అనుకో, మీ ఇంట్లో పెట్టుకోండి మళ్ళీ వస్తానంటే మనిషి శవాన్ని పెట్టుకుంటారు ఎవడన్నా? చెప్పులు కొన్న విలువ కూడా మనిషి చచ్చిపోతున్నాడు, అవునా కదా? చెప్పులు తెగిపోతే పక్క వాళ్ళ ఇంట్లో కాదు ఎక్కడైనా పెట్టుకోవచ్చు, కానీ మనిషి చచ్చిపోతే మీ ఇంట్లో పెట్టుకున్నా అంటే అద్దింట్లో వాళ్ళు కూడా ఉండేవారు. ఎందుకంటే చచ్చిపోయిన శవం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. అలాగే మనం గనక విశ్వాసము కనుక లేకపోతే, విశ్వాసం ఉంచి క్రియలు జరిగించకపోతే, రెండిట్లో ఏది లేకపోయినా సరే ఉపయోగం లేదు. దేవుడు సంపూర్ణమైన కార్యసిద్ధి మనలో చేయాలని ఇష్టపడుతున్నాడు, సమస్తాన్ని నెరవేర్చాలనుకుంటున్నాడు. అయితే మీలో ఉండాల్సినవి రెండు. ఏంటి ఆ రెండు? ఒకటి విశ్వాసము, రెండవది క్రియ. క్రియ అంటే ఎదుటి వారికి సహాయం చేయడం. ఇంకోటి ఏంటంటే చాలా మంది మాట్లాడే మాట క్రైస్తవుల్లో ముఖ్యంగా, ఎవడెట్టంటే నాకెందుకు, ఎవడు ఏదనుకుంటే నాకెందుకు, నేను దేవుడు చూస్తున్నాను, నన్ను దేవుడి దృష్టిలో నేను ఎలా ఉన్నానో నాకు అది చాలంటారు. కానీ వాక్యం అది చెప్పట్ల. మీరు మనుషుల దయలో ఎదగాలి, దేవుడి దయలో కూడా. మీకు ఒక విషయం చెప్పనా, భూ ప్రపంచంలో మనకు అందరూ కావాలి. మంచోడు కావాలి, చెడ్డోడు కావాలా, వాడు ఎట్లాంటి వాడైనా కావాలి. ఎందుకంటే వాళ్ళ జీవితాలు మార్చబడటానికి మనం ఒక దీపాలుగా మార్చబడాలి. ఆఖరికి ఒక వచనం చూపించి ముగిస్తాను. మనకు ఎవరితో పని లేదని మనం ఎప్పుడు అనుకోకూడదు. రెండోది ఏంటంటే దేవుడి దృష్టిలో మాత్రమే నేను పర్ఫెక్ట్గా ఉంటానని మనం అనుకోకూడదు. దేవుడు ఏం చెప్తున్నాడంటే 2 కొరింథీ రాసిన పత్రిక 8వ అధ్యాయం 21 వచనం ఆఖరిగా. 2 కొరింథీ రాసిన పత్రిక 8వ అధ్యాయం 21 వచనం. చూడండి, దేవుడు ఏమంటున్నాడంటే ప్రభువు దృష్టి యందు మాత్రమే గాక మనుష్యుల దృష్టి యందును యోగ్యమైన వాటిని గురించి శ్రద్ధగా. అది ఇప్పుడు చాలా మంది క్యారెక్టర్లు ఎలా ఉంటాయంటే, నేను మజ్జిగ తాగుతా, కానీ ఆ మజ్జిగ ఎక్కడ తాగుతాను తెలుసా? తాడి చెట్టు కింద కూర్చొని తాగుతా. చూసేవాడు అది కళ్ళు అనుకుంటే నాకెందుకు అన్నట్టు ఉంటారు. కానీ ఇది మంచి పద్ధతి కాదు. మనము కేవలము దేవుని దృష్టి మాత్రమే ఆలోచించకూడదు. కొన్నిసార్లు మనుషుల దృష్టిలో కూడా ఆలోచించాలి. మనుషులు ఏమనుకుంటారు? కొంతమంది ఉంటారు కొన్ని విధానాలు తెలియదు వాళ్ళకి, మాది కరెక్ట్ నాది పర్ఫెక్ట్ అంటూ ఉంటారు. అలా ఉండొద్దు. ప్రజల దృష్టిలో కూడా మనం ఎలా ఉన్నాము అనేది ప్రాముఖ్యం. ఎందుకంటే నువ్వు క్రియలు చేయవలసింది ఎవరికి? నువ్వు వాక్యం చెప్పాల్సింది ఎవరికి? నువ్వు సాక్షిగా ఉండాల్సింది ఎవరి దగ్గర? దేవుడి దగ్గర ఉండాలి, కానీ మనుషుల దగ్గర ఉండాలి. కాబట్టి ఏంటంటే, ఒకటి మన ప్రవర్తన దేవుడి దగ్గర ఎలా ఉందనే సరి చేసుకోవాలి. రెండోది ఏంటి తెలుసా? ప్రజలు ఎదుట ఎలా ఉన్నదనేది కూడా సరి చేసుకోవాలి. కొంతమంది ఉంటారులే, మనం ఎట్టన్నా మన మీద నిందలేసే వాళ్ళు ఉంటారు. అట్టంటి వాళ్ళ గురించి కాదు నేను చెప్పేది. 10 మంది నిన్ను తక్కువ చేసి మాట్లాడుతున్నారంటే, 10 మంది నీ మీద ఏలు చూపిస్తున్నారంటే ఒక్కసారి ఆగి ఆలోచించుకో, 10 మంది నిన్ను ఎందుకు అంటున్నారు అని. 10 మందిలో ఎవడైనా ఒకడంటే వదిలే. కానీ నీ మేలు కోసం 10 మంది ఏం చెప్తారు తెలుసా? నీలో లోపాన్ని ఎత్తి చూపిస్తారు, ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదని. అప్పుడు చేయాల్సిన పని ఏంటంటే నీ హృదయాన్ని సరి చేసుకో. ఇప్పుడు ఆఖరి కంక్లూజన్ ఏంటంటే, ఇద్దరి దగ్గర జీవితాన్ని సరి చేసుకోవాలి. ఎవరా ఇద్దరు? ఒకటి దేవుడు, 2 ఇప్పుడు నీ భర్త ఏడలు నువ్వు తప్పు చేసావు, అప్పుడు ఏం చేయాలి? క్షమాపణ అడగొచ్చు అడగకూడదా? కొంతమందికి ఒప్పుకో, దిగో, నా మొగుడేగా ఏమైందంట అనుకుంటారు. కానీ పిల్లలకు కూడా క్షమాపణ చెప్పాలి. మనం తప్పు చేస్తే ఏం చెప్పాలి? ఆ మనసును అలా మారిపోవాలి మనది. ఎందుకంటే మనం దేవుని మనసు కలిగిన వారంగా ఉండాలంటే ఖచ్చితంగా ఇతరులను కూడా ప్రేమించే వారిగా మారాలి. అర్థమవుతుందా? ఇతరుల దగ్గర మన హృదయాన్ని సరి చేసుకుందాం, దేవుడి దగ్గర మన హృదయాన్ని సరి చేసుకుందాం. ఖచ్చితంగా దేవుడు మన సమస్త విధమైన మేలులతో నింపుతాడు.